హలో అందరికీ వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు మన వీడియోలో హోమ్ అండ్ కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ కూడా అయితే చూపిస్తాను అండ్ మంచి టిప్స్ కూడా అయితే షేర్ చేసుకుంటాను. డిఐవై లిక్విడ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే నేను కిచెన్లో ఇక్కడ కింద పార్ట్ అయితే ఉంటుంది కదా, ఈ డోర్స్ దగ్గర అంతా కూడా అయితే దుమ్ముగా డస్టింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే జస్ట్ నేను కాలిన్ స్ప్రే యూజ్ చేసేసి క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ డస్టింగ్ మాత్రమే కదా, ఫుడ్ పార్టికల్స్ ఇవన్నీ అయితే ఏం పడైతే ఉండవు. బై మిస్టేక్ ఏమైనా పడున్నా ఒక గ్రీన్ స్క్రబ్బర్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా, దాన్ని తీసుకొని రబ్ చేసేసి ఇంకా మళ్ళీ ఈ క్లాత్తో అయితే మళ్ళీ అయితే తుడిచేసుకోవడమే. మళ్ళీ ఫ్రెష్ వాటర్తో తీసేసుకొని మళ్ళీ అలా కూడా. అండ్ ఇక్కడంతా కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాక ఇక్కడ అనమాట మెయిన్ పార్ట్. ఇక్కడైతే వెనకాల టైల్స్ ఇలా అయితే ఉన్నది కదా స్టవ్ వెనకాల. సో ఇక్కడ మాత్రము ఎక్కువ కొంచెం ఫుడ్ పార్టికల్స్ కానీ కుక్కర్ వల్ల కానీ ఏమైనా స్ప్లిట్ అయి ఉన్నా కొంచెం ఎల్లోయిష్ మార్క్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడైతే నార్మల్ ఇక్కడైతే ఎల్లో కలర్ టబ్ అయితే ఉంది కదా, దాంతో అయితే నేను సర్ఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. సర్ఫ్ వాటర్ అండ్ కొంచెం సాల్ట్ అయితే దాంట్లో డైల్యూట్ చేసి అండ్ మన దగ్గర ఉన్న క్లాత్తో అయితే ఇంకా మొత్తం కూడా అయితే తుడిచేసుకోవడమే. ఇది మనకి గ్యాస్ స్టవ్కి కానీ వెనకాల ఉన్న టైల్స్కి మంచిగా అయితే పనిచేస్తుంది. మీరు ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవాలన్నా మిగతావన్నీ కూడా. యాక్చువల్గా మనం రోజు గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాము ఆఫ్టర్ కుకింగ్ కానీ అలాగా. ఇక్కడైతే మెయిన్ నాబ్స్ అనేది ఇక్కడ మెయిన్ టఫెస్ట్ పార్ట్. ఇది క్లీన్ చేసుకునేదానికి ఏమైనా పొంగి ఉన్నా అక్కడ చాలా స్టిక్కీగా అని గమ్మిగా అయిపోతుంది. మనం హ్యాండ్స్ కూడా అయితే వీలు ఉండదు ఆ ప్లేస్కి రిగిచ్చాయి మనం ఆ నాబ్స్ వెనకాల క్లీన్ చేసేదానికి. సో మనం వీలున్నంత వరకు అక్కడ క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే వాళ్ళు అయితే ఉంటారు కదా, 6 monthsకి ఒకసారి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళామంటే నీట్గా అయితే క్లీన్ చేసి అయితే చేస్తారు వాళ్ళు. అండ్ కిచెన్లో గ్యాస్ స్టవ్ అయిపోయాక ఇంకా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే రైస్ కుక్కర్ అండ్ మిక్సీ ఇవన్నీ కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ రైస్ కుక్కర్లో పైనే అనమాట. ఇది చాలా ఈజీగా కూడా అయిపోద్ది రైస్ కుక్కర్ క్లీనింగ్ అనేది. జస్ట్ వైప్ చేసేసామంటే లోపల బయట ఈజీగా ఉంటుంది. ఇది కూడా అయితే నేను జస్ట్ సర్ఫ్ లిక్విడ్లో వాటర్ వేసేసుకొని దాంతో అయితే తుడిచేస్తున్నాను. ఈ క్లాత్ దాంట్లో డిప్ చేసేసుకొని అండ్ ఒకసారి పిండేసేసి తుడిచేసాను. ఇలానే సేమ్ అలానే మిక్సీ కూడా అయితే తుడిచేసాను. ఇవి నాకు 2 బ్లాక్లో ఉన్నాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ. కొంచెం వైట్లో అలా అయితే తీసుకొని ఉంటే దానికి కొంచెం బ్రషింగ్ కానీ అట్లా అయితే చేసి మొత్తం కూడా క్లీన్ చేయాల్సి ఉండేది. అండ్ ఇంకా కిచెన్లో ఉండే స్టీల్ సింక్ క్లీనింగ్ ఇది ఆల్రెడీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసి అయితే ఉన్నాను. చాలా డీటెయిల్డ్గా చెప్పున్నాను. ఆ వీడియో లింక్ అయితే కింద అయితే ఇస్తాను. కిచెన్ని మెరిసిపోయేదానికి చేసుకోవడం ఎలాగా, దాంట్లో ఆయిల్ బాటిల్స్ క్లీనింగ్ కానీ కిచెన్ సింక్స్ అండ్ బాత్రూంలో ఉండే వైట్ సింక్ క్లీనింగ్ ఇవన్నీ కూడా అయితే చెప్పున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడైతే కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ కోసం అయితే చాలా షార్ట్గా అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే ఈ స్టీల్ సింక్లో జస్ట్ సబీనా అయితే వేసేసుకున్నాను. సబీనా కానీ పీతాంబరి పౌడర్ కానీ ఏదో ఒకటి పౌడర్ అయితే వేసేసుకొని అండ్ ఇక్కడైతే దాన్ని ఏం వాటర్ కానీ అలాగా ఎక్కువ కూడా అయితే వేసేసుకోకుండా జస్ట్ కొంచెం వెట్ అయ్యేలాగా అయితే వేసుకొని స్టీల్ స్క్రబ్బర్తో మొత్తం కూడా అయితే నీట్గా అయితే రబ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో అయితే నేను సబీనాతో పాటు కొంచెం 1 tablespoon ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం విమ్ లిక్విడ్ కూడా అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం కూడా స్టీల్ స్క్రబ్బర్తో మాత్రమే రబ్ చేస్తే ఇంత మంచి షైన్ అయితే వస్తుంది మనకి. సో మనకి సాల్ట్ అండ్ స్టీల్ మొత్తం కూడా అయితే రియాక్ట్ అయ్యి ఆ మెటల్కి కొంచెం అనేది మొత్తం రబ్ చేసినప్పుడు షైన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా అయితే మొత్తం కూడా రబ్ చేసేసుకున్నాక ఇంకంతా కూడా అయితే వాటర్ అంతా కూడా అయితే తీసేసి అండ్ ఇక్కడైతే క్లీన్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ పైన అయితే చూడండి సింక్ ట్యాప్ చూడండి ఎంత క్లీన్ అండ్ షైనీగా అయితే ఉందో, చాలా కొత్తది లాగా. మనం వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకున్నామంటే మన కిచెన్ అండ్ మన సింక్ కూడా చాలా హైజీన్గా ఉంటుంది. అండ్ మన కిచెన్ కూడా అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. మొత్తం కూడా చాలా ఫ్రెష్ లుక్తో. ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేశాక ఇలా అయితే ఉంది కంప్లీట్ లుక్ అయితే. కింద డోర్స్ కానీ ఇవన్నీ కూడా అయితే డస్టింగ్ ఇవన్నీ కూడా అయితే క్లీన్ చేసుకున్నాం కదా.
అండ్ ఇప్పుడైతే కమింగ్ టు ద ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్ అయితే నేను పెద్దగా డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయట్లేదు, అన్నీ తీసేసి తోమేసి అలాగా. జస్ట్ ఇదైతే ఒకసారి దాంట్లో ఉన్న ఫుడ్స్ అన్నీ కూడా అయితే బయటకు తీసేసి జస్ట్ నేను ఒక వైప్ అయితే ఇచ్చేస్తున్నాను. జస్ట్ ఒక వెట్ క్లాత్తో ఆ మ్యాట్స్ అయితే ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ మ్యాట్స్ అన్నీ కూడా అయితే దులిపేసి జస్ట్ అవన్నీ కూడా అయితే పైన అలా తుడిచేసి ఇంకా దానిపైన అయితే ఇంకా మళ్ళీ ఎలా ఉన్నవి అలా అయితే పెట్టేసేయడమే. మనం వీక్లీ వన్స్ ఇలా అన్నీ కూడా అయితే బయటకు తీసి క్లీన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో మనకి ఏమైనా స్టోర్ చేసి మర్చిపోయి అయితే అలా ఉంటాం కదా, వెజిటేబుల్స్ ఏమున్నాయి మళ్ళీ తెచ్చుకోవాల్సినవి ఇవన్నీ కూడా అయితే మనకు కరెక్ట్గా అయితే గుర్తుంటాయి. నెక్స్ట్ సండే నుంచి మండే వరకు మనం ఇంకేం ప్లాన్ చేసుకోవాలన్నా అలాగా. అండ్ కింద అయితే ఇలా మళ్ళీ కూడా అయితే ఫ్లోర్ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ బయట ఇంకా హ్యాండిల్స్ దగ్గర ఇవన్నీ కూడా అయితే తుడిచేసుకోవడమే. ఇప్పుడైతే నేను సోఫా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్స్ అయితే మీరు ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి వాళ్ళని కూడా పిలవకుండా మనం ఓన్గా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు సర్ఫ్ లిక్విడ్ అయితే ఉంటుంది కదా, అది 1:1 అయితే తీసుకోండి. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఆ లిక్విడ్ కూడా అయితే యాడ్ చేసుకొని నేను కొంచెం సర్ఫ్ కూడా అయితే యాడ్ చేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేసుకొని మంచిగా అయితే దాన్ని డైల్యూట్ చేసేసాక మొత్తం కూడా. అండ్ ఇక్కడైతే నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే ఇలా పెట్టేసుకొని ఈ ట్రిక్ అయితే నార్మల్గా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో అయితే ఫుల్ వైరల్ అయితే అవుతూ ఉంది. నేను ప్రీవియస్గా కూడా అయితే ఇలా ట్రై చేశాను. నాకైతే 2 years ఓల్డ్ పాప అయితే ఉంది కదా, తను మొత్తం కూడా అయితే ఇక్కడ సోఫాలో మొత్తం కలర్స్ కానీ ఏమైనా వాటర్ కలర్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మొత్తం ఫుడ్ అంతా కూడా దీంట్లోనే అయితే పడేస్తూ అయితే ఉంటుంది. నాకు ఇలా క్లీన్ చేసుకుంటూ అయితేనే ఉంటాను మొత్తము. అండ్ ఇలా అయితే మొత్తం కూడా అది ఇలా అయితే దాంట్లో పెట్టుకొని ఆ బౌల్ అండ్ ఒక మంచి క్లాత్ అయితే తీసుకొని నేను ఇక్కడైతే మైక్రోఫైబర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఆ డిప్ చేసి ఇలా అంతా కూడా అయితే మనం రబ్ చేసుకుంటూ వెళ్ళడమే. చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో. మొత్తం మనం కాళ్ళు పెట్టేసి అలా అయితే కూర్చుంటూ అలా అయితే ఉంటాం కదా, ఇవి క్లాత్ కదా ఊరికనే దుమ్ము పట్టేస్తాయి. ఇంకా మన లెగ్స్కున్నవి అంతా కూడా అయితే మరకలు కూడా అయిపోతాయి. ఇంకా లెదర్ అలాంటివి అయితే చాలా ఈజీగా మనము ఒక వెట్ క్లాత్తో తుడిచేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్. ఇలాంటి క్లాత్వి అలాంటివి అయితే చాలా ఎక్కువ ఉంటుంది మెయింటైన్ చేసేదానికి. అండ్ నాకైతే చాలా ఫ్రీక్వెంట్గా ఒక 10 days కానీ ఒక 1 week కానీ ఇలా అయితే నేను చేసుకుంటూ ఉండడమే నా పని. ఏదో ఒకటి మా పాప అయితే దానిపైన వేస్తూ అయితే ఉంటుంది. అండ్ నేను వాయిస్ ఓవర్ని ఇలా క్లీన్ చేశాను, మళ్ళీ ఒక ఈవినింగ్కి మళ్ళీ అది నైట్కి అంతా కూడా దానిపైన ఏదో ఒకటి పడేసిందనమాట. అండ్ మళ్ళీ అదంతా కూడా క్లీన్ చేసేసాక చూడండి సోఫా ఎంత క్లీన్గా ఉందో, ఎంత కొత్తదిలాగా అండ్ చాలా ఫ్రెష్గా అయితే ఉంది మొత్తం కూడా. అండ్ దాంతో పెట్టుకొని క్లీన్ చేసామంటే చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. ఇది నేను నా ఓన్ది కాదు, యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో చూసిన హ్యాక్సే అనమాట. చాలా మంచిగా అయితే వర్క్ అవుతున్నాయి. అండ్ ఇక్కడైతే సోఫా పక్కనున్న ఇలాంటి టేబుల్స్లా అలా అయితే ఉన్నాయి కదా, అవి కూడా అయితే జస్ట్ వైప్ చేసేస్తున్నాను. కంప్లీట్ లుక్ క్లీన్ చేశాక మన సోఫా అయితే ఇలా ఉంది. చాలా కొత్తదిలా చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది ఒకసారి హాల్ని ఇలా చూస్తూ ఉంటే. మొత్తం అన్ని కుషన్స్ అన్నీ పెట్టి మొత్తం క్లీన్ చేశాక. అండ్ ఇక్కడైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్న డోర్ ఇవన్నీ కూడా అయితే పైన అయితే ఆ వెట్ క్లాత్తో మొత్తం కూడా అయితే ఆ గడియ దగ్గర ఇవన్నీ కూడా అయితే జస్ట్ క్లీన్ చేస్తున్నాను నాకు అన్నంత వరకు. మనం నార్మల్గా ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా నార్మల్గా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి చాలా క్లీన్ అండ్ హైజీన్గా అయితే మన హోమ్ని మెయింటైన్ చేసేయచ్చు. ఇంకా స్విచ్ బోర్డ్స్ అనమాట, మనకి ఎంత డర్టీగా ఉండేదాన్ని బట్టి ఇక్కడ మనము టూత్ బ్రష్ అయితే ఉంటుంది కదా, పాతది ఏమైనా తీసుకొని దాన్ని లిక్విడ్లో నార్మల్గా అలా సోప్ లిక్విడ్స్లో అలా అయితే మనం డిప్ చేసి రబ్ చేసామంటే చాలా ఈజీగా పోద్ది. నాకు ఊరికనే లైట్గా ఉన్నది అని అనుకుంటే ఇలా అయితే నార్మల్ వెట్ క్లాత్తో అలా అయితే జస్ట్ రబ్ చేసినట్టు అలా స్క్రబ్ చేసినట్టు దాంతోనే తుడిచేసిన నీట్గా అయితే అయిపోద్ది. ఇదైతే నార్మల్ ఇక్కడ రైస్ కుక్కర్ మిక్సీ అది పెట్టుకునేది అనమాట కిచెన్లో నాకు ఇది. ఇక్కడ నేను టీవీ యూనిట్ దగ్గర ఇన్వర్టర్ ఇవన్నీ కూడా అయితే డస్టింగ్ అయితే చేసేస్తున్నాను. జస్ట్ నేను ఇది 3 daysకి ఒకసారి అయితే డస్టింగ్ అయితే చేస్తూ అయితే ఉంటాను. అండ్ మాకైతే ఫుల్ అయితే ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది, బాల్కనీస్లో నుంచి ఎక్కువ అయితే వస్తూ అయితే ఉంటుంది అనమాట, ఓపెన్గా ఉంది కాబట్టి. అండ్ కిచెన్ కూడా అయితే ఎక్కువ దుమ్ము పట్టిపోతుంది. ఎవరైనా చూస్తే వీళ్ళు అసలు సరిగ్గా డస్టింగ్ కూడా చేసుకోరేమో అన్నట్టుగా అయితే ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ ఇక్కడైతే బెడ్రూమ్లో ఇంకా వీక్లీ వన్స్ అలా అయితే బెడ్షీట్స్ అయితే
చేంజ్ చేస్తూ అయితే ఉంటాను. ఈ బెడ్షీట్ చేంజ్ చేసే ముందర ఒకసారి అయితే మొత్తం కూడా అయితే ఒక వైప్ అయితే ఇచ్చేస్తాను అనమాట. మొత్తం డస్టింగ్ అంతా కూడా అయితే పైన హెడ్ బోర్డ్ ఇవన్నీ కూడా అయితే తుడిచేస్తాను. అండ్ ఇక్కడైతే ఇక బెడ్షీట్ అయితే వేసేస్తున్నాను. ఇంకా కదలకుండా అలా అయితే మొత్తం కూడా అయితే కొంచెం మన బెడ్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ అయితే బెడ్షీట్ అయితే తీసుకున్నాము అని అంటే అది ఎక్కువ పనుకొని కొంచెం ఇది పిల్లలు ఆడుకున్నా అలా అయితే ఎక్కువ కదలదనమాట. సో ఇంకా లోపలికి ఎక్కువ లెంత్ అనేది ఎక్కువ ఉంటే అంత లోపలికి అదంతా కూడా అయితే పెట్టేసి ఇంకా బెడ్షీట్ అనేది మొత్తం కూడా అయితే పెట్టేసుకోవడమే. నేను ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తూ అయితే ఉంటాను. ఒక్కొక్కసారి నాకు పాప ఉంది కాబట్టి దీనిపైన ఏమైనా పడిపోయినా 2 డేస్కి ఒకసారి కూడా అయితే బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేస్తూ అయితే ఉంటాను. బట్ ఒక బెడ్రూమే యూస్ చేసుకుంటాం కాబట్టి ఎవ్రీ వీక్ అయితే 2 బెడ్రూమ్స్లో అయితే ఇలా అయితే చేంజ్ చేస్తూ అయితే ఉంటాను. ఇంకా క్లీనింగ్ అంతా కూడా అయితే కంప్లీట్ అయిపోయాక పాత ఫ్లోర్ మ్యాట్స్ అన్నీ కూడా అయితే తీసేసి వాషింగ్కి వేసేసి ఆల్రెడీ వాష్ చేసిన ఫ్లోర్ మ్యాట్స్ అన్నీ కూడా అయితే డోర్స్ దగ్గర ఇంకా బయట కారిడార్లో ఇవన్నీ కూడా అయితే వేసేసాను. ఇంకా లాస్ట్లో ఈ క్లీనింగ్ అయితే చేశాను. ఇల్లంతా క్లీనింగ్ అయిపోయాక ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానో ఆ బాత్రూమ్ అంతా కూడా అయితే ఇంకా రెడ్ హార్పిక్ అయితే ఉంటుంది కదా, ఆ రెడ్ హార్పిక్ ఫ్లోర్ క్లీనర్ది మొత్తం కూడా అయితే వేసేసి ఒక 20 మినిట్స్ అయితే వదిలేసాను. ఇంకా మీకు బాగా కొంచెం ఇదిగా ఉన్నది అని అంటే దానిపైన ఏదైనా డిటర్జెంట్ పౌడర్స్ కానీ అలా అయితే వేసుకొని వాష్ చేసుకోవచ్చు. నేను మొత్తం అయితే క్లీనింగ్ అండ్ స్క్రబ్బింగ్ చేసేది అంతా కూడా అయితే ఏం చూపించట్లేదు. అండ్ ఇక్కడైతే ట్యాప్స్ షవర్ది ఇవన్నీ కూడా అయితే మంచిగా అయితే స్క్రబ్ చేసుకోండి మీరు. నేను ఈ వీడియోలో 10 to 11 వర్క్స్ అయితే చూపించా కదా, ఇది ఎవ్రీ సండే కానీ మీకున్న ఖాళీ డేలో ఇవి 1-2 అవర్స్ స్పెండ్ చేశారంటే ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్.